అందరికీ నమస్కారం. మరి పింఛన్ల గురించి ఏమనుకుంటారు? పింఛన్లు మరి అత్తయ్య రావా? ఇప్పుడు పింఛన్లు ఎత్తారా లేదా? మేము ఆఫీసుకు పోతాం, మళ్ళా లొల్లి చేస్తాం, మళ్ళా లొల్లి చేస్తాం, మళ్ళా ఏమో రావు ఆఫీస్ కాడికి పోతా. నాకేం భయం కాదు. ఇవరకు 4 సార్లు వేనా, 4 సార్లు వేనా. నాకు పింఛన్ అత్తలేదు. మొన్న ఆఫీస్ కాడికి వేనా, ఆడ మాట్లాడినా, సార్తో మాట్లాడినా. అయ్యా రాయించుకో అమ్మా మరి మా అత్తయ్య అని అన్నాడు. మరి ఎన్నడు వస్తాయి, ఏలాగా వస్తాయి, మాకు ఎవరు చెప్పాలి? మళ్ళీ ఆఫీస్కు ఒకటేనా? ఇక మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తానే అని ఇటు చేస్తారు. మరి ఎలక్షన్లకు మా ఇంటి ముందరికైతే మాత్రం మేము ఓటయ్యాం, మిమ్మల్ని గెలిపియ్యం, మీరు అటు పోతారు, మాకు పింఛన్లు రాకపోతే మేము ఇటు పోతాం. మరి మాకు పింఛన్లు ఇవి ఉన్నాయి కదా, ఈ ప్రభుత్వం అనేది కూడా త్వరగా శాంక్షన్ చేయాలి. కొత్త పెన్షన్లు అనేవి కూడా ఎప్పటి నుంచి వెళ్తారో ఒక డేట్ అనేది రిలీజ్ చేయాలన్నమాట. అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రు. అంటే కొత్త పెన్షన్లు అనేది సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క అందరికీ కూడా ఇప్పుడు అమ్మ బాధ కూడా చూసినట్లయితే పెన్షన్లు అత్తలేవు అని అయితే మన దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో అమ్మకు కూడా పెన్షన్ రప్పించే ప్రయత్నం నేనైతే చాలా వరకు అయితే చేయడం అయితే జరిగింది. ఎంపీడీ ఆఫీసర్ ఏమన్నాడమ్మా? ఏమిటి ఆఫీసు, ఆ ఆఫీస్కి పోతే అన్నాడు కదా అని అంటే, అమ్మ ఇంకా కొత్త పింఛన్లు రాలేదు, వస్తాయి. మరి వచ్చినాక ఇప్పుడు అప్లికేషన్లు పెట్టినాయే 3 మడతలు వాడి ఉన్నాయి అమ్మ. 3 మడతలు అంటే ఏంది? 3 మడతలు వాడి ఉన్నాయి అమ్మ. అప్లికేషన్లు పెట్టినాయే వాళ్ళు. ఇంకా మరి గిట్ల పింఛన్లు అని అంటలేపోయి. మరి ఇక మేము ఏం చేస్తాం అమ్మ, మేము మధ్యలో పోయినా. ఇప్పుడు అవి పింఛన్లు పెట్టినవానంటే మీ కార్యదర్శి ఉన్నాడు కదమ్మా, మీ కార్యదర్శి మీ ఆఫీస్కి వస్తాడు కదా, మీ ఆఫీస్కి వచ్చి మీకు కొత్త పింఛన్లు మరి వచ్చినాయని మీకు అందరికీ చెప్తాడు కదమ్మా. మీరు అందరికీ చెప్పినప్పుడు మీరు అడగాలి. అడిగితే ఈ ఆఫీస్కి వచ్చినా కానీ మేము చెప్తాం కాదు, మేము చెప్తామమ్మా అని అంటాడు. అంటే మరి అవి అక్కడి నుంచి రాంది మాకు ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ప్రభుత్వం అది కొత్త పింఛన్లు అని పెట్టాలి కదా, ఆడు పెట్టాలి కదా. పెడితే మాత్రం వీళ్ళు మధ్యలో ఏం చేస్తారు, మధ్యలో ఏం చేయరు. మధ్యలో గీ అమ్మ గీ వచ్చినాయి, మీ పేరు వెళ్ళింది, గీ నిమ్మలక్ష్మి అని అంటారు, గీ పుష్పమ్మ అని అంటది, గాలి గీలు అని అంటారు, గా సుశీలమ్మ అని అంటారు. ఇప్పుడు రానోళ్ళు బాగానే ఉన్నారు. 20 మంది రాక చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఎదురు చూస్తారు. మీకు నమస్కారం పెడతాం కానీ మేము రేపు మీటింగ్ వస్తాం కానీ మాకు ఇప్పుడు మాకైతే పింఛన్లు అవలు కావాలి, మా పేర్లు రావాలి. ఆదివారం రాక మేము మీకు ఓటు వేయం, ఏమేయం. మరి మేము ఎట్లా బతుకుతాం? మేము కాళ్ళ నొప్పులు వచ్చినాయి, మాకు జ్వరాలు వస్తాయి, తలకాయ రోగం లేస్తుంది, ఇవన్నీ మెడలు గుంజులు. ఇప్పుడు 100 రూపాయలు పెడితే సూది, ఇవన్నీ ఎట్లా రావాలి మాకు? మా కొడుకులు పెడతారా? మా అదే కొడుకులు కోడలు పక్క పెట్టమ్మా, ఏం కాదు. కానీ ఇప్పుడు అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మ. ఇప్పటికే ఒక కొత్త పెన్షన్దారులు అందరూ కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. అదిగో కొత్త పెన్షన్ అనేవి ఎప్పుడు అసలు అమలు చేయబోతున్నారు అనే వివరాలు కూడా చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం సంబంధించి కూడా చూసుకున్నట్టయితే స్పందించట్లేదు అనమాట. సో ఓకే అమ్మ, మాట్లాడండి. కొత్త పెన్షన్లు సంబంధించి మీకు ఎప్పటిలోగా రావాలనుకుంటున్నారు? దగ్గర పెట్టి మైక్ చేసి అయితే మాట్లాడండి. ఇప్పుడు బేవచ్చే కారం బేవచ్చింది. ఇగో ఈ సర్కార్ అయినా, ఆ సర్కార్ ఆయన పేరేంటి? రేవంత్ రెడ్డి. ఆయనే మరికి పింఛన్లు పడితే ఇప్పుడు పచ్చడి వేసుకొని తింటే అదే బేవత్తాంది, అదే నోట్లకి వస్తుంది. అది నోట్లకు రావటే మేము ఎట్లా బతుకుతాము, ఎట్లా చేస్తాం? మాకు పెట్ట రావాలి, పప్పు పెట్ట రావాలి. అన్నిటికీ ఎక్కించుకున్నాడు కానీ అవి దించుతేంది. ఇప్పుడు పిరిగా బస్సు ఎందుకు పెట్టిండు? నా సొంటిదట చికెన్ బిర్యానీకి అక్కడికి హైదరాబాద్కి పోయిందట. చికెన్ బిర్యానీకి అవసరమా? హైదరాబాద్కు ఒకట, చీర కట
ఢిల్లీకి పోయిందట చీరకు దాసం ఇంటిది ఈ పిరేనా ఫ్రీ బస్ అని పిరిపాసేనా ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఈ సర్కారు ఇప్పుడు అట్లా ఎందుకు పెట్టాలి పిరిపాస్ అని ఎందుకు పెట్టాలి డబ్బులు తీసుకోవాలి డబ్బులు మాసంటోళ్ళకు పింఛన్లు వేయాలి ఇంకా మహిళలు అన్నాయి 2500 అవి వేయాలి ఎట్లా సంసారం అవి వేస్తే చేసుకుంటారు ఎట్లా వెళ్తుంది పిల్లలు ఉన్నోళ్ళు నా సొంటి దాన్ని అయితే ఒంటరి దాన్ని అని అంటే ఓ 2000 వేసినా కానీ ఎంతకంత ఆసరా ఇప్పుడు ఈ ముచ్చట అన్నట్టు ఏ ముచ్చట ఆ ముచ్చట పక్కకు పెట్టు. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పెన్షన్లు అనేవి ఎప్పట్లో మళ్ళీ వచ్చే నెలల నుంచి మీకు పడాలి ఖచ్చితంగా కదమ్మా. మాట్లాడమ్మా, ఇంకొకసారి మాట్లాడమ్మా. ఇప్పటికే అమ్మకి అయితే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మాట్లాడింది అన్నమాట. అమ్మకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి రావట్లేదు. అసలు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది త్వరగా అమలు చేయాలని అయితే అమ్మ ఆవేదన అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, పెన్షన్ అనేది కూడా పెంపు అయితే జరగబోతున్నట్లయితే మనకైతే మందకృష్ణ గారు అయితే పోరాడుతున్నారన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రజలందరికీ కూడా షేర్ చేయండి అన్నమాట. అలాగే అమ్మ, ఇప్పటి వరకు పెన్షన్లు అనేవి లేకపోతే నువ్వు ఇప్పటి వరకు ఏం పని చేసుకొని బతుకుంటున్నావు? ఏం పని చేసుకోనంటే ఇగో మా మనోనాసంటి వాళ్ళు కూలి పని చేస్తారు. మా మనోనాసంటి కూలి పని చేస్తే అయ్యా నీ బాంచానంటే మరి పింఛన్లు వచ్చినాక పింఛన్ వచ్చిన వాళ్ళే మాట్లాడమ్మా, మాట్లాడలేదు. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది అయితే ఈ అమ్మ ఈరోజు చూసుకున్నట్టయితే కూలి పనులకు కూడా పోయకుండా కూలి పనికి వెళ్తాను కదమ్మా, కూలి పనికి వెళ్తాను కదా. మాకు సాధన అయిన మందం ఇంకా పత్తి కలవను అటో ఇటో పోతే 300 వస్తున్నాయి. 300 వస్తే అవి ఏం సరిపోతలేవు, ఏడికి సరిపోతలేవు. మరి మేము ఎట్లా బతుకుతాం? ఇప్పుడు మాకు పింఛన్లు ఎత్తే ఇవో 300 సాధన అయిన కాడికి ఇవో 300 వస్తాయి. ఆ పింఛన్ పైసలు 2000 వస్తాయి. వీటితోని సరిపెట్టుకుంటాం కదా, మేము బతుకుతాం కదా. మేము అట్లా సాధన మందం 10 రోజులు 5 రోజులు పోతాం. పోతే అవో కొన్ని ఇవో కొన్ని అయితే ఇంత ఉప్పు నూనె మందం అక్కడికి వస్తాయి, సూదో గోలో అవి అక్కడికి వస్తాయి. హాస్పిటల్కి ఇప్పుడు హాస్పిటల్కి పోతే వేయలే. నేను ముచ్చట అనద్దు, ముచ్చట అంటే సరే కొడుకుల గురించి కోడల గురించి మాట్లాడతాను. ఇంకా నాకైతే ఇప్పుడు పింఛన్లు అయితే మా మహిళలకు రావాలి. మా మహిళలకు 2500 అవి వెయ్యాలి. పింఛన్లు రావాలి. పింఛన్లు వస్తేనే మీకు ఓటు వేస్తాం, లేకుంటే మాత్రం ఓటు వేయం, ఏమేయం. మొన్న వచ్చిన సార్సుగా దండం పెట్టిన, 4 సార్లు దండం పెట్టిన. అమ్మ నువ్వైతే రాపించుకో, కంపల్సరీ వస్తుందమ్మా. మీరు మీటింగ్ రారి అన్నాడు. హైదరాబాద్కు సుగా మీటింగ్కు రారమ్మా, మీకు ఖచ్చితంగా ఈ వచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు పింఛన్లు వస్తాయమ్మా, గ్యారెంటీగా వస్తాయి కదా అని అంటే మాకు సుగా నమ్మబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఓట్ల గురించి వాళ్ళు అంటారు అనిసుగా మాకు దిశగా తెలుస్తాను. మరి నా గురించి అయినా కానీ ఎవరి గురించి అయినా కానీ ఇప్పుడు వాళ్ళ గెలుపు కొరకు మనలా బాధ పెడతారు, మా సొంటలో బాధ పెడతారు. అమ్మా ఇగో ఇప్పుడు నీకు పింఛన్ వస్తుంది కదా, ఇప్పుడు మమ్మల్ని గెలిపి అని ఒక ముగ్గురు వస్తారు. ముగ్గురు వస్తే అయ్యో ఆశకు పోతాం, ఆశకు పోయి ఓటేసేస్తాం. ఓటేసేస్తే ఇక ఆయన వాళ్ళేమో గడ్డ మీద ఉంటారు, మేమేమో ఆడపొందల దిగబడి అవా అయ్యా అనుకుంటా పోతాం. ఈ కొత్త జీవో అనేది కూడా విడుదల చేస్తారమ్మా అంటారు. ఏమ్మా ఎక్కడైతే అందో మరి రేపు ఎల్లుండి బుజారా నాడు ఎన్ని తారీఖు ఎల్లుండి ఇవాళ ఎన్ని తారీఖు అమ్మా? ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, మంగళవారం, బుజారం, ఎల్లుండి బుజారం, రేపు ఎల్లుండి సుగా కాదు ఆవలెల్లుండి బుధవారం నాడు అందరు సపోర్ట్ చేయండి. అందరికి నమస్కారం. కొద్దిగా అమలు చేయర్రి. మాకు పింఛన్లు
మాకు పింఛన్లు రావాలి. అయితేనే అందరికీ మిమ్మల్ని అందరికీ నమస్కారం పెడతాం. లేకుంటే ఆడికి ఢిల్లీకి పెట్టినా మీరు మేము ఆడికి మీటింగ్కు రాము, మంత్రికి పెట్టినా రాము, మేము ఎక్కడికి పెట్టినా మేము రాము. ఓకే బాయ్. బాయ్.